వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు ఇన్స్టెంట్ పుల్లట్లు అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/4 కప్పు మైదాని యాడ్ చేసుకోండి. మైదా ఎప్పుడు కూడా వరిపిండి కన్నా కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1.5 కప్పు మజ్జిగని యాడ్ చేసుకోండి. పులిసిన మజ్జిగని తీసుకుంటే పుల్లట్లు మరింత టేస్టీగా ఉంటాయి. మజ్జిగని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని అందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక ½ అవర్ పాటు నాననివ్వండి. అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి ఒక ½ అవర్ నానబెట్టుకుంటే పుల్లట్లు బాగా వస్తాయి. ½ అవర్ తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొత్తిమీర ముక్కలను యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఇష్టమైన వాళ్ళు ఇందులో కొద్దిగా జీలకర్ర, అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. పుల్లట్లకి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. పల్చగా ఉంటే మనకి పుల్లట్లు బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని దాని మీద కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. కొద్దిగా హీట్ అయిన తర్వాత దోసపిండిని ఈ విధంగా పోసుకోండి. పలుచగా పోసుకొని మరికొద్దిగా ఆయిల్ని పైన చల్లుకోండి. పుల్లట్లు ఎప్పుడు హై ఫ్లేమ్లో కాల్చకూడదు. మంటని లో నుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కాల్చాలి. అలాగే పుల్లట్టు మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచి మాత్రమే టర్న్ చేసుకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడు టర్న్ చేస్తే పుల్లట్టు విరిగిపోతుంది. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం అట్టుని టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా ఒక 2 నిమిషాల పాటు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ ఆంధ్ర పుల్లట్టు రెడీ. ఇదే విధంగా అన్ని అట్లను పెనం మీద వేసుకుని కాల్చుకోండి. ఈ పుల్లట్లని ఏదైనా టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా టిఫిన్ లేనప్పుడు అప్పటికప్పుడు ఈ పుల్లట్లని వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.